లైఫ్‌లో నాకిష్టంగా కొనుక్కున్న వస్తువులు మీకు ఈరోజు చూపిస్తాను. ఇది ఆహ్, నాకిష్టంగా అంటే నా సొంత డబ్బులతో ఇంట్లో వాళ్ళని ఒక రూపాయి అడగకుండా ఆ టైంలో 2020, 22, 23 ప్రాంతంలో దీన్ని తీసుకున్నాను. 75,000 పెట్టి సొంతంగా బిల్డ్ చేపించాను కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా. తర్వాత నాకిష్టంగా నేను కొనుక్కున్న వస్తువులంటే బుక్సే. నా బుక్స్ ఇవన్నీ కూడా. ఆహ్, ఇవన్నీ కూడా నా బుక్సు. నాకు బాగా నచ్చిన బుక్స్‌లో కొన్ని ఇది 'చివరికి మిగిలేది'. సో, అంటే ఇంకోటి నా పర్సనల్ మెయిన్ బుక్ ఒకటుంటది. అది ఉంటది. రాబర్ట్ కియోసకి అనే బుక్ ఉంటది. మనీ బుక్. ఆ లుక్కే వేరు. అన్నీ లుక్కే వేరు. నా ఇష్టంగా కొనుక్కున్న బుక్స్‌లో అదొకటి, ఇదొకటి. 'యద్దానిపూడి సులోచన' గారి 'సెక్రటరీ' నవల. ఇంకా 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 అబ్బా! 'రిచ్ డాడ్ పూర్ డాడ్' ఎక్కడుంది? చచ్చిపోయింది. నా లైఫ్‌లో ఒక మోటివేషన్ తీసుకొచ్చి ఇలా ఉండాలిరా, ఇలా చేయాలిరా, లైఫ్ అంటే ఇది, డబ్బులు ఇలా సంపాదించాలి, ఉద్యోగం చేస్తే ఇలా వస్తుంది, 6 to 9 జాబ్ చేస్తే నీకు ఆదాయం రాదు, సర్కిల్ చుట్టూ జీవితాంతం తిరుక్కోవాలి, నీకంటూ నీ సొంత గోల్ అంటూ ఏదో ఒకటి ఉండాలి, ప్లాన్ చేసుకోవాలి అని సొంతంగా చెప్పింది, ఒక మోటివేషన్ ఇచ్చింది నాకెవరు చెప్పలేదు. ఫస్ట్‌ది ఈ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రాబర్ట్ కియోసకి. నా లైఫ్లో నేను ఇప్పటికీ మర్చిపోలేను. నేను ఈ గదిలో ఒంటరిగా నేను ప్రతిరోజు ప్రతి క్షణం కరోనా టైంలో ఒంటరిగా కూర్చొని ఖాళీగా ఉన్న టైంలో ప్రతిసారి ఈ బుక్సే చదివాడిని. అనకూడదు కానీ 2018, 2019, 18 ఆ ప్రాంతంలో మొట్టమొదటి ఫస్ట్ బుక్ కొనుక్కున్నది కూడా ఇదే బుక్కు. అప్పుడు 350 పెట్టి షాప్ కాదు, ఆన్లైన్లో కొనుక్కున్నాను ఇది. అంటే నాకు తెలియదు ఫస్ట్ అంటే బుక్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి ఇలాంటి బుక్స్ అని కూడా. ఆన్లైన్లో కొనుక్కుని అంటే ఆన్లైన్లో కొనుక్కొని దీన్ని సర్లే ఏం చేద్దాం ఖాళీగా ఉన్నాం కదా అనేసి పేపర్లు తిరిగేస్తున్నాను, చదువుతున్నాను. అంటే లాస్ట్కి ఎండింగ్ పాయింట్కి వెళ్ళేప్పటికి దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే డబ్బున్నోడు ఎలాగవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడిగా ఉండిపోతున్నాడు, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, అంటే అంతే. నీ సమయంకి నువ్వు ఎంత ఖరీదు కడుతున్నావు, నీ టైంకి ఎంత వాల్యూ ఇస్తున్నావు కూడా ఇందులో చాలా ఇన్డెప్త్గా రాశారు. నాకు చాలా బాగా నచ్చింది. నేను ఏదో పెద్ద పొడి చేసేద్దాం అని స్క్రిప్ట్ రాయడానికి పేపర్స్ A4 సైజ్ పేపర్లు చూడండి ఎంత కట్ట తెచ్చాను. నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్, స్టోరీస్ రాస్తుంటాను. దానికోసమే ప్రత్యేకించి నేను అది కొనుక్కున్నాను. అదే కొనుక్కొని తెచ్చుకున్నాను. నా లైఫ్లో అదే ఒకటి మూమెంటు. ఇంకా ఉంటాయి అబ్బా, నా డైరీలు ఉంటాయి, నా పర్సనల్ థింగ్స్ కూడా నా డైరీలో నేను రాసుకున్న ప్రతిదీ కూడా అనకూడదు కానీ జరుగుతుంది. నేను ఎప్పుడో 2018లో కొన్ని విషయాలు రాసుకున్నాను, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా బ్రతకాలి అని. అదే జరుగుతుంది. 99% అదే జరుగుతుంది. నా మనసులో ఏదైతే ఉందో అదే జరుగుతుంది ఇప్పుడు. సో, కష్టాలు ఉన్నప్పుడు నా ప్రాబ్లమ్స్ నేను ఎవరికి షేర్ చేసుకోను. నా ప్రాబ్లమ్స్ నేను ఎవరికి నీతో కానీ, నా తల్లిదండ్రులతో కానీ, నా ఫ్యామిలీ బంధువులతో కానీ ఎవరితో నా ప్రాబ్లమ్ నేను షేర్ చేసుకోను. ఎందుకు షేర్ చేసుకోనంటే వాళ్ళకి చెప్పినా దాని ఉపయోగం ఉండదు. మహా అయితే మన ప్రాబ్లం చూసి కొంతమంది నవ్వుతారు, కొంతమంది ఓదారుస్తారు. ఓదార్చిన దానికి దాని సొల్యూషనే ఉండదు కదా. సో, అప్పుడే నాకు ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులు వచ్చినా ఇదే రూమ్లోకి వచ్చి కూర్చుంటాను, ప్రశాంతంగా తలుపులు లాక్ వేసుకుంటాను. ఒకసారి దేవుడు దండం పెట్టుకొని ఆ బుక్స్తో మాట్లాడతాను. ఏంటి నాకు ఈ సమస్య వచ్చింది, ఏం చేయాలి, నాలో నేను మాట్లాడుకుంటాను, బుక్స్తో మాట్లాడతాను. ఏంటి బయట ప్రపంచానికి పిచ్చోడా లేకపోతే వీడికేమి మైండ్ ఖరాబ్ అయిందని అనుకుంటారు కానీ
నాలో నేనే మాట్లాడుకుంటాను ఏదైనా సరే. సో, కానీ బుక్స్ మాత్రం నా లైఫ్‌లో చాలా 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 చేసింది. నేను ఎప్పటికీ మర్చిపోను. అంటే నా సొంతంగా ఇంకా ఈ రూమ్ అంతా నింపేయాలి బుక్స్ తోటి అనే ఒక ఆలోచన ఉంది. కానీ ఒకటి, ఇప్పుడు నేను తెచ్చిన బుక్స్ ఉన్నాయి కదా! అంటే నా దగ్గర ఇప్పుడు డబ్బులున్నాయి కొనుక్కోవడానికి బుక్స్. కానీ ఆ టైంలో నా దగ్గర డబ్బులుండేవి కాదు. అక్కడిక్కడ పని చేసుకొని, తెచ్చుకొని పెట్టుకున్నాను కూలి పనికెళ్ళిన తర్వాత ఒక 600, 700 వచ్చేవి. 600, 700లో రూ. 200, రూ. 300 బుక్స్‌కి ఖర్చు పెట్టాను. నేను యాక్చువల్‌గా వీటన్నిటికి కూడా నేను ఒక రూ. 4000 ఖర్చు పెట్టుంటాను బుక్స్ కోసమే. అంతే, అంత పిచ్చి. అంటే డబ్బులన్నీ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఏదైనా ఇంటికి ఇవ్వచ్చు కదరా అంటే, ఏమో నాకు బుక్స్ కొనుక్కోవాలని అనిపించి బుక్స్ కొనేసుకున్నాను. సో, అట్లా ఇవన్నీ ఇష్టంగా కొనుక్కున్నాను. అండ్ ఇంకోటేంటంటే, అంటే ఇప్పుడు నేను ఈ రూమ్ అంతా కొన్ని బుక్స్‌తో నేను ఫిల్ చేసి ఉంచేయవచ్చు. కానీ నా నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను కొన్న ప్రతి బుక్కు కూడా దాంట్లో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు చదవాలి. చదివిన తర్వాతే ఆ కబోర్డ్‌లోకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఇంచుమించు సుమారుగా 20 బుక్స్ ఎన్నో ఉంటాయి. 20 బుక్స్ కూడా నేను చదివినవే. స్టార్టింగ్ పాయింట్ నుంచి చదివాను. ఎండింగ్ పాయింట్ వరకు కూడా చదివాను. మధ్యలో పేపర్‌లన్నీ కూడా చదివాను. అంటే అందులో నాకు డెప్త్ తెలిసిందా, ఇన్ఫర్మేషన్ వచ్చిందా నాకు అనవసరం. కొన్ని పాయింట్స్‌ని నోట్ చేసుకుంటాను. అక్కడ అండర్‌లైన్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళిపోతాం. అది ఎంత టైం పట్టిని, 2 రోజులు పట్టిని, ఒక రోజు పట్టిని, ఒక డే అంతా పట్టిని. ఒక రోజైతే ఏం చేశానంటే, ఒక డే మొత్తం మొదట ఉదయం 4 గంటలకు స్టార్ట్ చేశాను నేను. సాయంత్రం 5:30 వరకు అలాగే కంటిన్యూగా ఏదో ఒక బుక్ చదివాను. ఒక బుక్ నాకు బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. చదువుతున్న కొద్దీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది నవల. చివరకు మిగిలేదనుకుంటా. అదే చివరకు మిగిలే నవల అనుకుంటా అది. చదువుతున్న కొద్దీ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఏందిరా అర్థం కావట్లేదు, ఆకలేయట్లేదు, ఇదేంట్రా రూమ్‌లోంచి బయటికి రావట్లేదు, కొంతమంది ఆడదానిలా ఈడు బయటికి రావట్లేదు, ఏటి చేస్తాంట్రా ఇంట్లోననే ఒక ఫీలింగ్‌తో ఉండేవారు. కానీ లోపల నేను బుక్స్ చదువుతున్నానని ఎవడో తెలీదు. చాలా చేశాను. చాలా 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 మూమెంట్స్ ఉన్నాయి లైఫ్‌లో. డెఫినెట్లీ చెయ్యాలి ఇంకా. ఇంకా కొన్ని బుక్స్ అయితే కొనుక్కోవాలి. బుక్స్ కొనుక్కొని సొంతంగా ఒక లైబ్రరీ సెటప్ చేసుకుంటాను. ఉన్నాయి ఇంకా. సో ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.